నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన డియర్ డాడీ అని చెప్పేసి లెటర్ చాలా సంచలనంగా మారింది. ఒక్కసారి రాజకీయ పరిణామం కూడా ఒక టర్న్ తిప్పేసింది అని చెప్పుకోవచ్చు. నిన్న ఎయిర్పోర్ట్ నుంచి అంటే అతను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి రాగానే ఒక్కసారిగా తను వచ్చి అవును లెటర్ నేనే రాసా, కానీ ఎవరో కోవర్ట్లు ఉన్నారు, మా పార్టీలని ఎవరో దొంగలు ఉన్నారు, వాళ్ళు లీక్ చేసి రజు ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అండ్ ఇంకోటి ఇందులో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా అని చెప్పి కూడా ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. సో మాట్లాడడం దీనిపైన, ఎందుకంటే అందులో బీజేపీ పార్టీ గురించి ప్రస్తావించింది కాబట్టి. సో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు గడ్డం సాయి కిరణ్ అన్న ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఎట్లా కూడా వచ్చి లెటర్ రాసింది, ఈ లెటర్ రాసిరు అవును నేనే రాస్తా అని చెప్పి చెప్తారన్న. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారు కాబట్టి సో ఎట్లా కూడా వచ్చాను ఈ లెటర్? ఎంత ఒక డ్రామాటిక్గా నడుస్తూ ఉంది, ఒక స్క్రిప్ట్ రూపంలో నడుస్తూ ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు కవిత అనే వ్యక్తి తండ్రికి లెటర్ రాయాల్సిన అవసరం ఏముంది? మొదటి పాయింట్. రెండోది, రాస్తే ఆ లెటర్ బయటికి ఎందుకు వస్తుంది? బయటకు వచ్చే ముందు 12 తారీఖు నాడు ఇదే కాంగ్రెస్, 14 తారీఖు నాడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆ లెటర్లో ఉన్న అన్ని అంశాలు ముందే ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారో తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక స్క్రిప్ట్ రాస్తే దాన్ని ఆ స్క్రిప్ట్ని కవిత గారు రాసి తండ్రి గారికి అప్పచెప్పింది. ఆ తండ్రి గారే దాని లెటర్ని బయట పెట్టిండి అని చెప్పి నేను తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి కవిత ఇద్దరు ఒకటే ఇవన్నీ చేస్తున్నారంట. రేవంత్ రెడ్డి, కవిత, కేసీఆర్ అందరూ ఒక్కటయ్యి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యి ఇక్కడ కొత్తగా సామాజిక తెలంగాణ ఒక నినాదాన్ని కూడా బయటకు తీసుకొచ్చి, ఎందుకంటే తెలంగాణలో బీసీ నినాదం పెరుగుతూ ఉంది, బహుజన్ నినాదం పెరుగుతూ ఉన్నది. దీన్ని క్యాప్చర్ చేసుకోవాలంటే ఏదో విధంగా మనము పన్నాగా మన్నాలనే ఉద్దేశంతో, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు బీసీలు అదేవిధంగా ఎస్సీలు ముందుకు పోతా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద అటు మందకృష్ణ మాదిగనే కానీ, ఇటు ఆర్ కృష్ణయ్య కానీ, అదేవిధంగా ఈటల రాజేందర్ గారే కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ గతంలో బీసీలు ఉద్యమకారుడుగా ఈటల రాజేందర్, బీసీగా ఆర్ కృష్ణయ్య, అటు మందకృష్ణ మాదిగ ఎస్సీ సామాజిక వర్గం, ఇవన్నీ కూడా వారికి దగ్గర అవుతా ఉన్నాయి. రేపు పెను ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ, ఎందుకంటే ఈటల రాజేందర్ గారి సామాజిక వర్గం కూడా చాలా పెద్దది. ఇవన్నీ కూడా పెను ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. ముందు పసిగట్టి ఈరోజు కొత్త నినాదాన్ని ఎత్తుకొని వీళ్ళంతా కుమ్మక్కై ఒకటై చేస్తున్నటువంటి ఈ లెటర్ లో బీజేపీకి కొంచెం లేపినట్టు మాట్లాడారు కదా, అంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇటు కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ కాదు బీజేపీ వైపు పోతున్నారు అని చెప్పేసి ఈ విధంగా కూడా రాశారు కదా. అదే ప్రజల్లో జరుగుతున్న విషయం అదే. ఇక్కడ తను ఏం మాట్లాడుతుందంటే, నన్ను అంత అరెస్ట్ చేస్తే కూడా నువ్వు ఎందుకు ఆ విషయాన్ని చర్చించలేదు, బీజేపీని ఎందుకు వాళ్ళ మీద నువ్వు టార్గెట్ చేయలేదు, మనం కాంగ్రెస్ తోని కదా ఉన్నది, నువ్వు బీజేపీని ఎందుకు టార్గెట్ చేయలేదు, కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అనే విధంగా ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టే కదా అక్కడ విషయం. అక్కడ విషయం అర్థం చేసుకోవాల్సిందే. మనం ఎమ్మెల్సీ పదవులలో కూడా మనం నిలబడకుండా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే అక్కడ బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది మూడిట్లా. ఇక్కడ పూర్తిగా ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారు. దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఇద్దరు ఏకమై, నిజంగా ఏకం కాకపోతే ఎందుకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాలు 1,00,000 కోట్లు కక్కించి ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్వయంగా బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఎందుకు 1,00,000 కోట్లు కక్కించట్లేరు? ఒకటి. రెండో పాయింట్, మీరు ధరణి పోర్టల్ కింద 10,000 ఎకరాలు కేసీఆర్ కబ్జా చేసింది అంటున్నారు. మరి 10,000 ఎకరాలు ఎందుకు రికవర్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? భూమాత అనేది ఏర్పాటు చేస్తామన్నారు. అసలు ఇంతవరకు భూమాత ఎందుకు బయటికి రావట్లేదు? భూమాత ఆ పోర్టల్ ఎందుకు వస్తలేదు? ఆ 10,000 ఎకరాలు బయటకు ఎందుకు వస్తలేదు? ఆ 10,000 ఎకరాలు బయటకు వస్తే మా దళితులకు ఆ భూములు ఇవ్వచ్చు, మళ్ళీ అదేవిధంగా మా ఉద్యమకారులకు ఆ భూములను ఇస్తున్నటువంటి 250 గజాలు ఇవ్వచ్చు. ఎందుకు జరగట్లేదు అని చెప్పి ఈ విధంగా అడుగుతా ఉన్నాను. మీరిద్దరు ఒకటైరు కాబట్టి ఆ 10,000 ఎకరాలలో ఆ 1,00,000 కోట్లలో మీరు పంచుకున్నారు కాబట్టి ఈరోజు అది బయటికి రావట్లేదు. నిజంగా మీరు కాళేశ్వరం మీద నోటీసులు ఇస్తా ఉన్నారు. ఎందుకు కాలయాపన జరుగుతూ ఉంది? ఈ రోజు కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి నోటీసులని డైవర్ట్ చేయడానికే ఈ డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇటు లెటర్లో ప్రస్తావిస్తూ కూడా, అంటే నిన్న వచ్చి ఎయిర్పోర్ట్ తర్వాత బయటకు వచ్చినాక కూడా సో చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో మా నాన్న కేసీఆర్ దేవుడే, కానీ దొంగలు ఉన్నారు, కోవట్లు ఉన్నారు అవన్నీ చెప్పేసి మాట్లాడతారు. సో మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అంటే ఎవరు ఉన్నారు దొంగలు, ఎవరు అనుకోవచ్చు మనం? ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ బీఆర్ఎస్ అంటే ఏంటిది? కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, అందరు రావులే ఆడ. ఇంకెవరున్నారు ఆడ? ఎవరు రావద్దు, వాళ్ళు రావులు మాత్రమే ఉంటారు ఆడ. ఆ 5 మందే ఉన్నారు. ఆ 5 మంది తప్ప లెటర్ బయటికి ఎవరు పంపిస్తారు? దయ్యాలు కవిత ఉండొచ్చు, లేకపోతే హరీష్ రావు ఉండొచ్చు, కేటీఆర్ ఉండొచ్చు, సంతోష్ రావు ఉండొచ్చు. లాస్ట్కి నేను అనుకుంటుంది ఏంటంటే, ఈ కేసీఆర్ అనే వ్యక్తి తన పదవి పోతుంది అనుకున్న సమయంలో తన పిల్లల్ని మధ్యలో కూడా చిచ్చులు పెట్టే రకం కేసీఆర్ గుణము. కాబట్టి ఆ లెటర్ని కేసీఆరే బహిర్గతం చేసిండు అని చెప్పి నా యొక్క ఆలోచన. సో ఇంకా ఫైనల్గా చెప్పండి, ఇటు ఈ లెటర్కి సంబంధించి కూడా మాట్లాడుతూ, సో అందులో రీసెంట్గా చూసుకునే సామాజిక తెలంగాణ వైపు, అంటే 10 ఏళ్ళుగా తెలంగాణ సాధించుకున్నాం, సామాజిక తెలంగాణ కృషి చేయలేమని చెప్పి ఒకవైపు బాధను వినిపిస్తారు. ఇంకోటి తెలంగాణ సామాజిక రాష్ట్ర పార్టీ అనేది, లేకుంటే తెలంగాణ బహుజన రాష్ట్ర పార్టీ అనేది, ఈ విధంగా కొన్ని పార్టీల పేర్లు కూడా రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా బయట న్యూస్ వస్తుంది. సో ఏమంటారు? ఇప్పుడు ఒక విషయము,
సామాజిక తెలంగాణ అంటున్నారు, చాలా సంతోషం. సామాజిక తెలంగాణ 10 సంవత్సరాల్లో ఎందుకు ఆలోచించలేదు? సామాజిక తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఒక మాల బిడ్డకి మంత్రి ఇస్తే ఒక మాదిగ బిడ్డకి ఇవ్వలేదు, ఒక మాదిగ బిడ్డకి ఇస్తే ఒక మాల బిడ్డకి ఇవ్వలేదు. ఎక్కడ సామాజిక తెలంగాణ జరిగింది? మీరు మీ మంత్రి పదవులలో 17 మంత్రి పదవులలో 3 మాత్రమే బీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ రెడ్లు ఓసీలు మాత్రమే ఉన్నారు. ఎందుకు సామాజిక తెలంగాణ జరగలేదు? మీరు 119 సీట్లలో మాకు కనీసం 40కి నుంచి 50కి పైన సీట్లు ఇవ్వాల్సినటువంటి మీరు మాకు ఫస్ట్ టర్మ్లో 22 సీట్లు ఇచ్చి బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు, తర్వాత టర్మ్లో తగ్గించి 19 టికెట్లు ఇచ్చిను. ఆ రోజు ఎక్కడ పోయింది సామాజిక తెలంగాణ? నేను అడుగుతా ఉన్నాను. ప్రతి బడ్జెట్లో 5,000 కోట్లు మీరు ప్రవేశపెట్టారు. 5,000 కోట్లు నిజంగా బీసీల కోసం ఖర్చు పెట్టినట్టు మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రెండో విషయము, మీ హయాంలో ఈ 10 సంవత్సరాలలో ఒక్క బీసీ బిడ్డ ఒక్క చిన్న పథకం మీ విషయంలో ఒక బీసీ బిడ్డ ఈ పథకం బీసీ పథకం ద్వారా లబ్ధి పొందిండని చెప్పి ఒక పథకం మీరు ఏమైనా క్రియేట్ చేయగలిగిరా? ఒక పథకం ఒక 50,000 లక్ష రూపాయలన్నా మా బీసీ బిడ్డలు నోచుకుర్రా? చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు సామాజిక తెలంగాణ అంటే అదే కదా. ఒక్క బీసీ బిడ్డ కూడా ఒక ఆటో కొనుక్కోగలిగిండా, లేకపోతే రిక్షా కొనుక్కోగలిగిండా, మీరు ఇచ్చిన డబ్బులతో నేను షాప్ పెట్టుకోగలిగిండా, లేకపోతే ఒక మంగళ షాప్ పెట్టుకోగలిగిండా? ఏం చేసిరు చెప్పండి. సామాజిక తెలంగాణ అంటే ఏంది? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే ఈ తెలంగాణ ఔన్నత్యం కాపాడిన వాళ్ళు అవుతాం. ఆర్థికంగా ఎవరు ఎదిగిరు? మీ కుటుంబం ఎరిగింది. సామాజికంగా ఎవరు ఎదిగింది? మీ సామాజిక వర్గం ఎరిగింది. రాజకీయంగా ఎవరు ఎదిగింది? మీ కుటుంబమే ఎరిగింది. ఇక్కడ కుటుంబ పరిపాలన తప్ప ఎవరికి ఏమి జరగలేదని ఈ తెలంగాణలో అని చెప్పి యావత్ ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తెలంగాణ యొక్క ప్రతి బిడ్డ మీద భారం మోపిపోయారు. మీరు 100% మీ పరిపాలన చూసారు. కాంగ్రెస్ పరిపాలన కూడా 18 నెలల్లోనే పరిపాలన యొక్క పూర్తి వైఫల్యమైందని ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆ 1,00,000 కోట్లు రేవంత్ రెడ్డి తేడు, 6 గ్యారెంటీలు అమలు చేయడు, ఆ 10,000 ఎకరాలు తేడు, ప్రజలకి దళితులకి భూములు పంచేయలేదు, ఉద్యమకారులకు భూములు ఇచ్చేయలేదు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఇప్పుడు రైతులు కనీసం మీరు ఒడ్లు కొనే పరిస్థితిలో లేరు. ఈరోజు బస్తా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, సుత్తిలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, విత్తనాలు కొనమని చెప్పేది కేంద్ర ప్రభుత్వమే. మీరు ఎందుకు చేస్తలేరు? నిర్లక్ష్యం. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల మాయిశ్చర్ ఉందని చెప్పేసి అక్కడ మీరు వర్షాలు పడుతున్నా కూడా రైతుల బాధను చూడకుండా, ఒడ్లు కొనకుండా ఈరోజు ఎంత బాధపడుతున్నా ఆలోచించాలి. అంటే ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా లేకపోవడమే ప్రధాన ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఎదుగుతూ ఉందనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పన్నాగమ్మని భారతీయ జనతా పార్టీ మీద ఎదుర్కొనే దాడి లేక ఇలాంటి పన్నాగం అంటున్నారని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది గడ్డం సాయి కుమార్ గారు చెప్తా ఉన్నా. సో మెయిన్గా ప్రధానంగా కవిత రాసిన లెటర్ ఏదైతే కేవలం అది డైవర్షన్ పాలిటిక్స్. ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ప్రజల్లో వాళ్ళకి ఆదరణ పెరుగుతుంది కాబట్టి సో దాన్ని తగ్గించే క్రమంలో ఇవన్నీ చేసిరని చెప్పేసి గడ్డం సాయి కుమార్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా సాయితో రానా ప్రతాప్, ప్రవాహిని టీవీ, హైదరాబాద్. మాదిగ బిడ్డకి ఇస్తే ఒక మాల బిడ్డకి లేదు. ఎక్కడ సామాజిక తెలంగాణ జరిగింది? మీరు మీ మంత్రి పదవులలో 17 మంత్రి పదవులలో 3 మాత్రమే బీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ రెడ్లు ఓసీలు మాత్రమే ఉన్నారు. ఎందుకు సామాజిక తెలంగాణ జరగలేదు? మీరు 119 సీట్లలో మాకు కనీసం 40కి నుంచి 50కి పైన సీట్లు ఇవ్వాల్సినటువంటి